హాయ్ అండి. పూతరేకులు చేయబోతున్నాను. ఇవి పచ్చి పూతరేకులండి. ఇవి మాకు ఇటు సైడ్ దొరుకుతాయి. వాటితో పూతరేకులు తయారు చేస్తున్నానండి. నెయ్యి, పంచదార పొడి, బెల్లం పొడి అండి. దీంతో రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు. 2 లేయర్స్ తీసుకున్నాను. దాంట్లో పైన ముందు నెయ్యి వేసుకుంటున్నానండి. 2 చెంచాలైనా వేసుకోవాలి. బెల్లంతో ఫస్ట్ చేస్తున్నాను. బెల్లం వేసానండి. బెల్లం వేసి మళ్ళీ నెయ్యి వేసి మడత పెట్టుకుంటాం. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. అది బాదం పప్పు అండి. తర్వాత జీడిపప్పు వేస్తాను. డ్రై ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చును. ఉత్తి బెల్లంతో చేసుకోవచ్చు, పంచదారతో చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఇంట్లో తయారు చేసుకుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నానండి. బెల్లంది అది అయ్యిందండి. ఇప్పుడు మళ్ళీ రెండో పూతరేకు వేస్తున్నానండి. మళ్ళీ రెండో పూతరేకుకి పంచదార పొడి వేస్తున్నానండి. అవ్వండి 2 లేయర్స్కి కూడా నెయ్యి వేసుకుంటే నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. మన ఇంట్లో తయారు చేసుకున్నవి కాబట్టి బాగుంటుందండి. అవ్వండి పంచదార పొడితో వేస్తున్నాను. పంచదార పొడి వేసాను. తర్వాత సేమ్ బెల్లంకి వేసినట్టుగా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. బాదం, జీడిపప్పు వేసి మడత పెడుతున్నానండి. మన పూతరేకు మడత అండి. ఎప్పుడు మా ఇంట్లో అలాగే తయారు చేసుకుంటాం. పూతరేకులు, పచ్చి పూతరేకులు ఇటువైపు మాకు దొరుకుతాయండి బాగాను. తెచ్చుకొని తయారు చేసుకుంటామండి ఎప్పుడూను. కొనుక్కుంది అయితే రేట్ ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో తయారు చేసుకుంది అయితే బాగుంటాయి. కమ్మగా నెయ్యి ఉంటుంది మన ఇంట్లోని. అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులు కాబట్టి అంత రేట్ అనిపించవు. చాలా బాగుంటాయండి. సూపర్ అండి. మీరు తయారు చేసుకోండి. అవ్వండి పూతరేకులు చూపించిన పూతరేకులకి మొత్తం 24 పూతరేకులు అయ్యాయండి. అవి కేజీ అండి. బయట 24 అయితే కేజీకి 24 తూగుతాయండి.